మనిషి జీవితంలో ఎంత డబ్బున్నా, అధికారం ఉన్నా స్త్రీ పురుషులు ఆరాటపడేది ఈ ప్రపంచంలో ప్రేమ పొందడానికే. స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగాలు వారి జీవితంలో ఒంటరితనాన్ని పోగొట్టి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ కొంతమంది ఈ ప్రేమ బంధాలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. తమ స్వార్థం కోసం ఈ బంధాలను విడగొడుతున్నారు. తనకిష్టమైన వారిని దూరం చేస్తున్నారు. తనకు దూరమైన వారిని ఎలా దక్కించుకోవాలి అనే అంశం గురించి ఈరోజు మీకు మేము చెబుతాము. ఈరోజు మనం ప్రేమ వశీకరణ అనే దాని గురించి తెలుసుకుందాము. అంటే మనకిష్టమైన వారిని ఈ ప్రేమ వశీకరణ ద్వారా ఎలా దక్కించుకోవాలి అన్న దాని గురించి మీకు మేము చెబుతాము. ఈ సృష్టిలోని ప్రతి వృక్షము అంటే ప్రతి చెట్టు ఎన్నో ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపుతోంది. అదేవిధంగా ఈ ప్రేమ వశీకరణ చేయడానికి కూడా అత్తిపత్తి చెట్టు మీకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను వశీకరణ ప్రక్రియలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. అత్తిపత్తి మొక్కతో 2 రకాల ప్రయోగాలు చేయవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః, కాళికాదేవియే నమో నమః. ఈ ప్రక్రియలో అత్తిపత్తి చెట్టును ఉపయోగిస్తారు. కానీ చాలామంది ఈ చెట్టు గురించి వివరంగా అడుగుతున్నారు. అత్తిపత్తి చెట్టు ఎలా ఉంటుందో, దాని ఆకులు ఎలా వాడాలో మరియు ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అత్తిపత్తి చెట్టు ఒక చిన్న మొక్కగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్టు ఆకులు ముట్టుకున్నప్పుడు వెంటనే ముడుచుకుపోతాయి. ఇది చుట్టుపక్కల ఉన్న రోడ్ల వెంట కూడా కనిపిస్తుంది. ఈ చెట్టును గుర్తించడం చాలా సులభం. ఈ మొక్కను వశీకరణ ప్రక్రియలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. అత్తిపత్తి మొక్కతో 2 రకాల ప్రయోగాలు చేయవచ్చు. మొదటిగా ఆకులను వాడడం. అత్తిపత్తి చెట్టు ఆకులను తీసుకొని మీరు కోరుకున్న వ్యక్తి పేరు మరియు మీ సంకల్పాన్ని బలంగా ఉంచుకుని ఆ ఆకులను ముట్టుకొని వశీకరణ చేయవచ్చు. ఆకులు ఎండబెట్టి పొడి చేస్తే ఆ పొడిని మీరు కోరిన వ్యక్తి మీద చల్లవచ్చు. రెండవది ఆకు రసాన్ని వాడడం. అత్తిపత్తి ఆకుల రసాన్ని తీసుకొని మీరు కోరుకున్న వ్యక్తి పైన టచ్ చేస్తే వారు మీ మాట వింటారు. ప్రయోగానికి ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి. ఈ ప్రక్రియను ఆదివారం సూర్యోదయ సమయానికి మాత్రమే చేయాలి. శరీర శుద్ధి కోసం తలస్నానం చేయాలి. ఈ విధానం చేసేటప్పుడు నాన్ వెజ్, మద్యం, ధూమపానం లేదా ఇతర నష్టకరమైన పదార్థాలను తీసుకోకూడదు. మీ ఇష్టదైవానికి నమస్కారం చేసి అత్తిపత్తి చెట్టు ఆకులను వాడండి. ఈ పద్ధతులు మీ కోరుకున్న వ్యక్తుల గురించి మీరు మీ మాట వినిపించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియను నిష్టగా మరియు సరైన విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.